నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. మనం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం. అంబర్పేట కింద వస్తుంది, పటేల్ నగర్లో ఉన్నాం. మీరు ఇదంతా చూడొచ్చు. పటేల్ నగర్లో ఇదొక సెంటర్ ఉంది. అక్కడ చూస్తే కమల్ స్టోర్స్ అని, తర్వాత కాకాస్ కిచెన్ హబ్ అని, ఇక్కడ అరటి పనులు అమ్ముకున్నట్టు మరి వాళ్ళు, ఇంకా ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు. అమ్మ, ఈ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఎట్లా ఉంది? ఏ పార్టీకి ఉంది ఎక్కువ? ఏ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ సికింద్రాబాద్లో? కిషన్ రెడ్డా, దానం నాగేంద్ర, లేకపోతే పద్మారావు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీరు ఓటు వేస్తారు కదా, ఎవరికి ఎక్కువ అనుకుంటారు పబ్లిక్? ఏమో మరి ఎవరికి వేస్తారో. మీకు ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిండు, ఆయన ఏం చేస్తాడు? ఇంక ఇంతవరకు ఏమి చేస్తలేడు ఆయన. రేవంత్ రెడ్డి అన్ని పనులు అయినాయా? లేడు బాగానే ఉన్నాయి. కేసీఆర్ అన్న అన్ని మంచిగానే చేసిండు. రేవంత్ రెడ్డి వేయట్లేదా? ఏడేస్తు ఇంకేడు వాడిని అయిపోయింది. ఏం కావాలా మీకు? ఇంకా ఇప్పుడు కరెంట్ బిల్లు 200 యూనిట్ ఫ్రీ ఇస్తుంది. ఏడిస్తాడు, మేము కడతానే ఉన్నాం. ఫ్రీ లేదు. కరెంట్ బిల్లు కడుతురా? బిల్లు వస్తానే ఉంది, నెలకు కడతానే ఇంట్లో మహిళలకు మంచికి 2500 ఇస్తాడు. ఇచ్చిండా? ఏడిచిండు, ఇయ్యనే ఇంతవరకు లేనే లేవు. ఏమి లేవు. ఆయన గ్యాస్ కూడా 500, గ్యాస్ లేదు. 2500 లేవు, ఏమి లేవు. మరి సార్ కాంగ్రెస్ కోటేస్తారా? చూద్దాం ఇక. అలాగేస్తాం. మన కాడలకు అదేంటి అవన్నీ నింపిరు అన్నారు, వేస్తా అన్నాడు. వేసిండా? వేయలేదు. మనం తిరిగినాం, నింపినాం, ఇచ్చినాం. ఇదివరకు ఏవి లేవు. మరి ఎట్లా? మరి కేసీఆర్ ఓటేస్తారా, మోడీకి ఓటేస్తారా, రాహుల్ గాంధీకా? పోయిండు పడుకు అంటే ఫామోజులు ఉన్నాడు. చూద్దాం, మోడీకనే అవుతుంది. మోడీ బెటరా, కేసీఆర్, రాహుల్ గాంధీ? మోడీ బెటర్. ఇంకా ఎందుకమ్మా? కేసీఆర్ ఏడా? కేసీఆర్ ఇప్పుడు ఎక్కిన వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వలేడని మీరే అంటారు. 100 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఇది ఢిల్లీకి ఎన్నికలు అవుతున్నాయి. అయితే రాహుల్ గాంధీ కన్నా వేయాలి కాంగ్రెస్, రాహుల్ గాంధీ మోడీ కన్నా వేయాలి. ఇద్దరిట్లల్లో ఎవరికి? కాంగ్రెస్ కన్నా మోడీ కన్నా. ఇద్దరిట్లల్లో మీకు ఎవరైతే ఆ రోజు 13వ తారీఖు వచ్చే నెల. సరే చూద్దాం అప్పటికి. కానీ రేవంత్ రెడ్డికి ఎన్నికలు అయిపోయినాక చేస్తాడేమమ్మా. అమ్మ నమస్తే. సికింద్రాబాద్లో ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు, తర్వాత కిషన్ రెడ్డి ఉన్నాడు. సరే, మీ ఇష్టం ఉన్న పేరు చెప్పండి అమ్మా. వాళ్ళు ముగ్గురు ఎక్కువ కిషన్ రెడ్డికి వేస్తాం. ఎందుకమ్మా కిషన్ రెడ్డికి? మేము ఆయన పార్టీనే కాబట్టి అందుకు. ఓహో, మీరు బీజేపీ పార్టీ కాబట్టి వేస్తారు. ఏమన్నా మంచి పనులు చేసిండా? స్కూల్స్ కట్టించిందా? చదువుకుంటారా పిల్లలు? చదువుకుంటున్నారు కదా. ఏదైనా దేశానికి ఉపయోగపడేలా ఉండాలి, ఇంకా పేదవాళ్ళకి సహాయం చేసేటట్టు ఉండాలి కదా. అందుకని బీజేపీకే వేస్తాం. స్కూల్స్ కట్టించినారు కదా, పేదవాళ్ళకి ఉపయోగపడాలి. చదువుకోని పిల్లలకు కూడా అక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా. మంచిగా ఉందా మరల్లా? ఉందా? గరీబ్ వాళ్ళకైతే డోకలేదాము, డబ్బులు కట్టాల్సింది. అంతకుముందు లేకుండా స్కూల్ ఇంకా అంత పెద్దగా లేకుండే, అంత ఇదిగా లేకుండా అనమాట. ఇప్పుడు కొంచెం అంత ఇంగ్లీష్ మీడియమే ఉంది, మొత్తం ఇంగ్లీష్ మీడియం. దగ్గరలో ఇక్కడే ఉంది కదండి. అవునా? మనం పోతాం అక్కడ మెయిన్ రోడ్. ఓకే ఓకే. మీకు మోడీ అంటే ఇష్టమా, రాహుల్ గాంధీ ఇష్టమా? మోడీ బీజేపీ కాబట్టి మోడీ అంటే ఇష్టమా మీకమ్మా? మీరు ఏ పార్టీ కాదు కదా, మీరు కూడా బీజేపీనా? సరే, ఇంకా చాలామంది ఉన్నారు, అడుగుదాం ఎట్లా ఉందో పరిస్థితి. అన్న నమస్తే. అన్న, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కువ ఇక్కడ పటేల్ నగర్లో ఏమనుకుంటారు? అంబర్పేట అంతా సికింద్రాబాద్కి ఇప్పుడు ఎంపీ ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఏమో చెప్పలేము సార్, ఎవరు వస్తారో ఏమో. ఎవరన్నారా? మీరేమనుకుంటారు అన్న? ఇప్పుడు మోడీయా, రాహుల్ గాంధీయా? సెంట్రల్లో ఏదైతే సెంట్రల్కే ఉన్నది ఇప్పుడు. కానీ సెంట్రల్లో మోడీ బెటరా, రాహుల్ గాంధీ బెటరా? ఎవరు వచ్చినా ఏం చేసేది సార్. ఇంకా మనమైతే ఓటు వేయరా? మరి ఓటు వేయరా? ఓటు వేస్తాము కానీ
అన్న అట్లా మరి ఎవరి కష్టం వాళ్ళే చేసుకోవాలన్న. అది అది దాన్ని అట్లా మాట్లాడొద్దు. మీకు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే మంచిది? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉంటేనే మంచిది. ఇప్పుడు ఉన్నదంటే అదే మోదీ ఉన్నారు కదా. ఎందుకు మోడీ అంటే? ఇప్పుడైతే వాళ్ళ పరిపాలన చేస్తాడు, మంచిగా నడుస్తుంది. ఇక్కడ లోకల్లో కిషన్ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి, తర్వాత పద్మారావు టీఆర్ఎస్ నుంచి, దానం నాగేందర్ అనుకుంటారు కాంగ్రెస్ నుంచి. వీళ్ళ ముగ్గురిలో ఎవరు బెటర్? ఇప్పుడైతే కిషన్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది సార్. మంచోడేనా? అంటే ఏం చేసిండు? ఏమైనా పనులు చేసిండా? ఇప్పుడు పనులు నడుస్తున్నాయి కానీ ఇక్కడైతే వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు రాలేదు కదా. ఇక్కడ స్కూల్ కట్టించారట, నిజమేనా? అది వాళ్ళే కట్టించింది. అది వాళ్ళ పేరు గవర్నమెంట్ది. కానీ ఇందాక మహిళలు చెప్తారు కరెక్ట్. అంటే ఎంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిండా? ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళే చేసిండ్రు. చదువుకుంటారు అలా పిల్లలు? చదువుకుంటారు. పెద్ద స్కూల్ బాగుందా? బిగ్ సైజ్. ఎంత ఏడుంటుందన్న దగ్గరలో? పక్కకే ఉంది, మస్జిద్ పక్కకే ఇక్కడే ఉంది. అక్కడ ఇంకో మస్జిద్ ఉంటుంది, దాని ఆపోజిట్గా ఉంటుంది. అవునా? చాలా పెద్ద స్కూల్. వెళ్తారు పిల్లలు? వెళ్తుంటారా? వెళ్తుంటారు, చాలా మంది వెళ్తారు. ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది? బాగానే ఉంటుంది సార్ ఎడ్యుకేషన్. 2000 మంది. రైట్. అమ్మ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? ఇక్కడ మేము మీడియా నుంచి వచ్చినాము, ఎవరు గెలుస్తారు, ఎట్లా ఉంది? పింఛన్ వస్తాడు నాన్న చెప్పాలి. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఇస్తలేడా? ఇస్తాడు మైనస్ పోయి ఏడాది మీద 4 నెలలు పింఛన్ లేవు, పంచిన లేవు. మొన్న ఓటు వేసినావా? వేసినా. ఎవరికి? ఏడకి వేసిన తెలుసా అని సరుకున్నా. ఇప్పుడు ఎవరికి వేస్తావు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఢిల్లీలో. ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. కిషన్ రెడ్డి నిలబడుతున్నాడు, పద్మారావు నిలబడుతున్నాడు, దానం నాగేంద్ర. ముగ్గురిలో ఎవరైతే మంచిది? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి 13వ తారీఖు వచ్చే నెల. మాకు మంచి ఇచ్చోలో పింఛన్ ఇచ్చోలోకే సార్. నా పింఛన్ కావాలి ముసలమ్మకు. పింఛన్ లేదని మాట్లాడతారా? ఒక్కనే మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ అనుకుంటున్నారు, టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ అనుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ లోక్సభలో వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది? अभी 3 पेंटर भी तगड़े हैं। अब किशन रेड्डी साहब आते हैं मालूम, और एक साहब कौन है, दो जने ये लोग आते हैं। ये 3 कॉम्पिटिशन प्लेयर है। किशन रेड्डी साहब काम पूरा, तो ये तो काम अच्छा है, अच्छा है उनका काम अच्छा है, पैसों की बात नहीं है। अब इतना 2000 दो वो तो कहाँ से लगे। उन्होंने भी काम में आते जल्दी, रफन टप आते, पूरा देख लेते कदे जाते। और ये 2 लीडर भी आते, कहता चल रहा भाई हमारा काम रुक रहा नहीं रुक रहा, वो लोग भी आ रहे। ये तीनों बराबर टक्कर पे आ रहे। अब बाजी कौन मारता वो भगवान को मानो। తెలుగు నయా తా తుమ్కో? తెలుగు ఆదా. ముగ్గురు దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళనే తెలుసు, దేవునికి తెలుసు. మీరు ఎవరికి ఓటేస్తారు? మీకు ఎవరు మంచి ఓటు डालता हूँ कि मैं आपको नहीं बोलता हूँ। మీకు ఎవరు ఇష్టం ఎవరు కాయకు పసంద్? काम दानम नागेंद्र पद्माराव। हाँ, कौन पसंद है तुम्हारे तीनों कौन में? पसंद है? तीनों आ रहे तो काम हम अच्छा देखेंगे। किशन रेड्डी साहब भी करते हुए काम, वो तो फैमिली अपन तो अच्छा बात करते हैं, देखेंगे कौन अच्छे में है, हम उससे अच्छे बराबर देंगे। అన్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? ఇక్కడ కిషన్ రెడ్డి, పద్మారావు, దానం నాగేందర్ ఉన్నారు. ముగ్గురు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీ ఏం ఛానల్ అన్న? మాది పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్. పిఎంఆర్ టీవీ. టీఆర్ఎస్. ఎందుకోసం అన్న టీఆర్ఎస్ ఇష్టం? టీఆర్ఎస్నే బాగుంది కాబట్టి టీఆర్ఎస్. ఎంపీగా పద్మారావు ఉన్నాడు, దానం నాగేందర్, కిషన్ రెడ్డి. ఎందుకు టీఆర్ఎస్ అంటే ఇష్టం అంటున్నాం? అంటే కారణం టీఆర్ఎస్ లోకల్ పార్టీ కదా, సపోర్ట్ దానికోసం. దానికి ఇక్కడ ఇప్పుడు ఏమనుకుంటారు జనాలు? అందరూ ఏమనుకుంటారు? టీఆర్ఎస్ కేసీఆర్ వచ్చిండు సార్? రాలేదు. ఓకే, ఇప్పుడు మాట్లాడమ్మా. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నాడు, దానం నాగేందర్, పద్మారావు. నాకు ఫస్ట్ నుంచి తెలుసు, తెలియదు. అసలు ఓటు వేస్తారా? వేస్తాం మేము. ఎందుకు ఏమయ్యా? ఎవరికి వేస్తారమ్మా? ఎవరికి నాకు చెప్పరా? పువ్వు గుర్తుకే. నాకైతే పువ్వే ఇష్టం. నేను ఓటు వచ్చేసరికి పువ్వుకి వేస్తాను. అవో ఎందుకమ్మా పువ్వు అంటే ఇష్టం? ఏమో నాకు అట్లా అలవాటు అయిపోయింది.
అలవాటు వదిలించరు ఇప్పుడు కిషన్ రెడ్డి పేరు విన్నారు ఎప్పుడన్నా? నాకు తెలియదు మా ఆయన మాట్లాడు దానం నాగేందర్, పద్మారావు ఏ తెలియదు, నాకు తెలియదు వీటి గురించి. తెలుస్తా చెప్పు మంచి చెప్పినావు పువ్వు కుడుతున్నావు. ఒక్క నిమిషం అన్న, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇది సికింద్రాబాద్ సెగ్మెంట్లో. అవును, ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది? ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా. ఊరూరు అభ్యర్థులు దానం నాగేందర్ అంటారు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఏమో పద్మారావు అంటారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అంటారు. ఎవరైతే బెటర్ ముగ్గురులో? ఇప్పుడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఉండే. ఇప్పుడు ఇది ఒక స్కూల్ కట్టిండే, లగోటియా స్కూల్, దానికి కిషన్ రెడ్డి స్కూల్ అంటారు. దాంట్లో ఒక 5-6 వేల మంది పిల్లలు చదువుతున్నారు. ఎడికే వస్తారు తెలుసా? ఓయూకి వెళ్ళి, విద్యానగర్కి వెళ్ళి, మన అడిక్మేట్కి వెళ్ళి, ఆడికి ఎడికి వచ్చి ఈ స్కూల్లో చదువుతారు. అయితే 5-6 వేల మంది స్కూళ్ళకైతే స్కూల్ కట్టించి స్కూల్ ఉంది కానీ ఆయన పేరు మీద కిషన్ రెడ్డి స్కూల్ అంటారు ఇప్పటికీ అంటారు. కిషన్ రెడ్డి స్కూల్ అని అంటారు ఇప్పటికీ. లగోటియా స్కూల్ అంటే ఎవరికి అర్థం కాదు. ఇక అంతకుముందు లేకుండా ఎక్కువ, అంతకుముందు లేకుండా. ఇంకా ఇప్పుడు ఇక్కడ లో కరెంట్ వోల్టేజ్ ఉండే ఈ బస్సు అంతా ఈ స్లమ్ బస్ ఇది అంట, పటేల్ నగర్ ప్రేమనగర్ అంట. లో కరెంట్ వోల్టేజ్ ఉంటే కూడా దానికి 3-4 ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ యాడ్ చేయించండి. ఇప్పుడు లో కరెంట్ వోల్టేజ్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ వాటర్ పొల్యూషన్ ప్రాబ్లం కూడా చాలా ఉండే. వాటర్ పొల్యూషన్ దాదాపు ఒక 20 సంవత్సరాలు వస్తుంది. ఆ పొల్యూషన్ ప్రాబ్లమ్ని కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సాల్వ్ చేసింది. మంచి పని. మరి ఇప్పుడు దేశంలో మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ వీళ్ళు ఎవరైతే బాగుంటారు? మోడీ. ఎందుకు మోడీ? దేశానికి రాజుగానే మోడీ. మీకు ఎందుకు నచ్చింది? ఆర్టికల్ 370 ఒకటి, అయోధ్య రామ మందిర్ ఒకటి, అట్లా ఆయన చెప్పుకుంటే పోతే ఇంకా కొన్ని వేలు వెళ్తాయి. ఆ విషయంలో మాకు మోడీ మెయిన్ అంటే అయోధ్య రామ మందిర్ గురించి. జై శ్రీరామ్ అంటాం మేము పొద్దున్న. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా కొద్దిమంది ఉన్నారు. అన్న నమస్తే. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఎవరు ఎంపీ అయ్యే ఛాన్స్ ఉంది? సికింద్రాబాద్ సెగ్మెంట్లో అసెంబ్లీ అంబర్పేట నుంచి మొదలుకుంటే సనత్ నగర్ వరకు కిషన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరికి ఓటేయరు. దేశ భవిష్యత్తు కోసం, ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాల కోసం విశ్వగురువుగా భారత్ రావాలంటే ఖచ్చితంగా మోడీ గారికి ఓటేయాలి, కిషన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. కిషన్ రెడ్డి ఏమన్నా మంచి పనులు చేసిండా? ఏమన్నా కాదు అన్న, చాలా మంచి పనులు చేసిండు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంబర్పేట ఉండేది స్లమ్ ఏరియా, స్లమ్ బస్తీ. ఇక్కడ నుంచి అందరు పేద పిల్లల్లో ఉంటారు. వాళ్ళ కోసం గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం తోటి హై స్కూల్ కట్టించిండు. ప్రైవేట్ స్కూళ్ళలో రాని రిజల్ట్ 10కి 10% హై స్కూల్లో తెప్పిస్తాడు. దాంట్లో కుర్చీలు కానీ, దాంట్లో లాట్రిన్లు కానీ అన్నీ మొత్తం ప్రైవేట్గా సారీ చేస్తారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు అభివృద్ధిలో ముందుంటారు, దేశం కోసం, ధర్మం కోసం కూడా ముందుంటారు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మొత్తం అత్యధిక మెజార్టీ తెచ్చి ఈసారి డబుల్ మెజార్టీ తెచ్చేందుకు మేము కృషి చేస్తాం. వస్తుంది అంటారా కదన్న? వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత మా రిజల్ట్స్ అయినాక మళ్ళీ రండి మా దగ్గర, మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి. మీకు ఒక్క ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యేలతోటి సంబంధం ఏందన్న? పబ్లిక్ రెడీగా ఉన్నారు, జనం రెడీగా ఉన్నారు వేయడానికి. మోడీ గారికి ఓట్లు వేయడానికి, కిషన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి జనం రెడీగా ఉన్నారు. ఎమ్మెల్యేలతోటి వీళ్ళతోటి ఏం సంబంధం లేదు. కామన్ పబ్లిక్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఓట్లు వేయడానికి, మోడీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, వాళ్ళు కసిగా తీసుకొని పని చేస్తారు. రేవంత్ రెడ్డి దేనికి కసిగా తీసుకుంటాడు అన్న? 6 గ్యారంటీలు ఇప్పటిదాకా గతి లేదు, ఇంకా దేనికి కసిగా తీసుకుంటాడు? ఉన్న ఒక గ్యారంటీ 6 గ్యారంటీల పట్ల ఎట్లుంది మరి రేవంత్ రూలింగ్? 100 రోజుల రూలింగ్ ఎట్లుంది? 100 రోజులు కేవలం ఈ ఎన్నికల స్టంట్ అన్న, దీనికోసమే తీసుకున్నారు. దీని తర్వాత వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. కామన్ పబ్లిక్ ఏం అందుతుంది, ఎంత వ్యతిరేకం ఉంది. ఇప్పటికీ వరి కొంటలేరు. బండి సంజయ్ గారు కూడా పోయి చూసినారు కదా, కొంటలేరు. ఇట్లా ఉంది పరిస్థితి. రైతులకు చేస్తామని వచ్చారు, రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మరి సికింద్రాబాద్ సెగ్మెంట్లో ముస్లింలు బీజేపీ పార్టీకి ఓటేసే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరన్నా ముస్లింలు భారతీయులు గారా అన్న? ముస్లింలు భారతీయులు గారా? ముస్లింల వ్యతిరేక అది వాళ్ళు అనుకోవడం విధానం అన్న. పచ్చ కన్నలకి అన్ని పచ్చగానే కనబడతాయి. ఇక్కడ పుట్టిన ప్రతి ముస్లిం భారతీయుడే. అది గ్రహించిన వాళ్ళు ప్రతి ఒక్కరు మోడీకి ఓటేస్తారు. కిషన్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారా? కిషన్ రెడ్డికి అభిమానులు చాలా ఉన్నారన్న. ఇక్కడ ముస్లింలే కాదు, ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా తీసుకున్నా కూడా ఇక్కడ ఒక మతానికి అభివృద్ధి చేయలేదు.
అభివృద్ధి అనేది అందరికీ అందుబాటులోకి తెచ్చేటట్టు చేసిండు కాబట్టి ప్రతి ఒక్కరు కిషన్ రెడ్డి గారికి ఓటేయడానికి ముందుకుంటారు. ఓకే, ఇక్కడ ఒక అరటి పండ్ల అమ్మేట అన్న ఉన్నాడు, అడుగుదాం. అన్న నమస్తే. లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? ఇప్పుడు బీజేపీ అనేది ఒక సొసైటీ అనేది సరిగ్గా మంచిగానే ఉంది, వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. మోడీ ఉన్నాడు. కాంగ్రెస్ అంటే నాకు తెలియదు కానీ కొంచెం తెలిసినంత వరకు బీజేపీ అనేది మోడీ ఉన్నాడు కదా, దాన్ని బట్టి ఆయన చేసే పనులు బట్టి కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు ఏంటంటే మోడీ కూడా మనం సంపాదించుకున్నంత వ్యక్తిగా ఆడాలి, ఆయనకి ఏం అవసరం లేదు. మన కిషన్ రెడ్డి కూడా చాలా వ్యక్తి, చాలా మంచి మనిషి. ఈ మంచి పనులు ఏమైనా చేసిండా? ఎందుకు చేయలేదు? నీకేం చేయలేదు? మా పిల్లలకి స్కూల్ కట్టించుండు, స్కూళ్ళకు సూసైడ్ చేసిండు కిషన్ రెడ్డి. చాలామందికి పిల్లలకు ఇప్పుడు సూసైడ్లో ఏ స్కూల్లో అయినా కూడా ఆయన చేసినంత ప్రయత్నాలకు ఏం చేయలేదు ఆయన. నిజంగా మీ పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటారా? మా పిల్లలు చదువుకోకుండా మన పిల్లలే అనుకుందాం, అందరి పిల్లలు. మన పిల్లలు లేకుండా మన పిల్లలు పెద్దగా అయిపోయారు, అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ అట్లా కాకుండా మన పిల్లలకైనా కానీ చాలా సొసైటీకి కూడా చాలా సంతోషము. కిషన్ రెడ్డి మాత్రము ఇప్పటికి కూడా అర్ధరాత్రి రమ్మంటే కూడా వస్తాడు. మన మోదీ కూడా చాలా మంచి వ్యక్తి, చాలా బాగుంది. ఇప్పుడు మన ఇది టీఆర్ఎస్ పార్టీ కూడా మంచిగానే చేసిండు, ఫస్ట్ చేసిండు. తర్వాత నెక్స్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అట్టుకొంత అట్లా ఏం లేదు బిడ్డ, అందరు మీరు మంచిగా ఉంటే నాకు సంతోషం. కానీ ప్రజలని మన అన్నదమ్ములమైన, అక్కచెల్లెళ్ళమైన, కొడుకులమైన అందరం కలిసి మనం మంచిగా చూసుకుందామని చెప్పి మనకందరికి ప్రేమలు ఉండవు. నిజమా వద్దాం, ఎవరమైనా ఏ పార్టీ వచ్చినా సరే, నాకు ఈ పార్టీతోటి ఆ పార్టీతోటి అని కాదు. మనం అన్నీ చేసుకున్నా కానీ మనం ఇంత సంపాదించుకొని మూలకు పెట్టుకుంటే ఏం లాభమయ్యా? ప్రజలకు నాకు కూడా పెట్టొద్దు అంటున్నాను. నాకేం అవసరం లేదు, నేను రెక్కలతోటి నా రెక్కలంత వరకు కష్టపడుతున్నాను. నాకేమొద్దు, మీరు ఇచ్చింది నాకు 2000 రూపాయలు ఇస్తున్నారు, పింఛన్ వస్తుంది. నేను 2000 కూడా ఆశపడతలేను. నేను ఆ 2000 కూడా నాకు ఇవ్వకుండా అవసరం లేదు. కానీ ప్రజలకు దానికి దీనికి మోసం చేయకుండా బతికితే చాలు. మనం రాజకీయం అనేది ఎవరిని కడుపు ఆడే నింపుకుంటున్నాడు. ఫైనల్ చెప్పేది ఏంటి? ఎంపీ ఎలక్షన్లో మన బీజేపీ కిషన్ రెడ్డి రావచ్చు అని నాకు 90% అయితే నేను చెప్పుకుంటున్నాను. బస్ అయ్యా, ధన్యవాదాలు. మంచిది అన్న. నమస్తేనా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయన్న. ఇప్పుడు ఇది సికింద్రాబాద్ కిందకి వస్తుంది, అంబర్పేట, పటేల్ నగర్. ఎట్లుంది పరిస్థితి? పబ్లిక్ ఏమనుకుంటారు, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? గెలిచిన ఏమీ కాదు, ఎక్కువ శాతం మనకు బీజేపీకి వేయాలని అనుకుంటున్నాము. ఇంతకుముందు ఆయన ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి ఆయనకి ఇవ్వాలని ఉన్నది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళ నోట్ల మట్టి కొట్టింది. మాకు వేస్తాని ఏమి చేయలేకపోయినా ఆయన. మోడీ ఇంత మాకు ఆదుకున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి మాకు హెల్ప్ చేసిండు. ఏం హెల్ప్ చేసిండు కిషన్ రెడ్డి? ఏం హెల్ప్ చేసిండు? కొద్దిగా చాలా మాకు హెల్ప్ చేసిండు. ఆయన ఇంకా ముందు చేయబోతుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు కాబట్టి మేము బీజేపీ పక్కా ఓటేస్తామని అనుకుంటాం. మా ఆటో యూనియన్స్ అంతా. టీఆర్ఎస్ కూడా ఉంది కదా? టీఆర్ఎస్ కూడా ఏం రాదు, టీఆర్ఎస్ కూడా ఏం లేదు. బీజేపీకి ఉంటేనే మాకు ఇక్కడ పనులు జరుగుతున్నాయి, సెంటర్లు ఉంటున్నాయి కాబట్టి. ప్రధానమంత్రి సెంటర్లో ఉండు కాదు, మోడీ గారు ఉండు కాబట్టి ఆయన ద్వారా ఇక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్దగా ఇప్పుడు ఏం లేదు. రేవంత్ రెడ్డి రూలింగ్ ఎట్లుంది 100 రోజులు? రేవంత్ రెడ్డి రూలింగ్ ఎట్లుంది 100 రోజులు? ఆయనది ఆయన చెప్పుడు పెద్దగా పెద్దగా వచ్చిన మాటలు ఏం సక్కం లేవు. అన్ని మా 6 గంటల 2 కోట్లు చూపించిండు, 7 వాడిని ఆపేసిండు. కరెంటు బిల్ అన్నాడు, ఆడికి పోతే అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటాడు. ఆఫీస్కి పోతే 2 నెలల తర్వాత రావట్లేదు 200 యూనిట్లు లేదు. పోయినా ఆఫీస్కి పోయినా, మున్సిపల్ ఆఫీస్కి పోతే ఆయన ఏమన్నా 2 నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడేం తీసుకోం పేపర్లు అవి అప్లికేషన్ అని వాళ్ళు చెప్పి ఆఫీస్కి పోయి. మహిళలకు 2500 ఇస్తాను. ఏది లేదు, 2000 లేవు, 1 రూపాయికి లేదు. ఇప్పుడు గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. ఇది వరకు వస్తాయి అంటారు, ఇంకా ఏం ఎవరికి లేదు కాలే. పెళ్లికి సంబంధించి తులం బంగారం పెడుతున్నారు, వస్తుందా? అదే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకి అది వస్తున్నాయా? ఎవరికైతే వచ్చిందంటే నేను ఇక్కడ వెళ్ళలేదు ఆ మాట. తులం బంగారం ఆయన మాట నిన్న కానీ పబ్లిక్ మాట అయితే లేదు. పబ్లిక్ కానీ పేపర్లు కానీ నాకు వచ్చినాయి అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. స్కూటీ కూడా ఇస్తానండి అమ్మాయిలకు. స్కూటీ లేదు. ఆవిడ 1,16,000 తులం బంగారం అన్నాడు.
ఖాళీ మాట వరకే ఆగిపోయింది అది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ వచ్చింది అన్నట్లు ఏం లేదు. ఇది మా అంటే మరి ముందు ఈయన రాకముందు పెళ్ళైన మా అమ్మాయి కానీ మాకు ఈయనతో సంబంధం లేదు కాబట్టి చెప్తున్నా. ఎవరికి వచ్చినట్టుగా ఏం దాఖలాలు లేవు. కానీ ఆయన మాటల కాడికి ఉండిపోయింది అది. ఇప్పుడు ఎలక్షన్ అయినాక ఇస్తారేమో, ఎలక్షన్ అయినాక ఇస్తారేమో, ఎన్నికలు అయినాక ఓటేస్తే ఇస్తారో ఇయ్యరో అని తెలియదు. ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ అన్ని అమలు చేస్తాము. గెలిపిస్తేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వవు. మాట ఎందుకు ఇచ్చినా మా చేత కానప్పుడు ఏదో 4 ముచ్చలు అబద్ధాలు చెప్పి సీట్ కూర్చున్నాం అయిపోయాయి. చేసినందుకు అట్లా మండు కొట్టినావు, నేను చేస్తాను 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు నెల 20 రోజులు అయినా కానీ ఏం లేదు. సంవత్సరం అయినా 4 నెలలు అయింది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్నీ అవుతాయి, కాంగ్రెస్ కోటేయండి అని అంటున్నాడు. అంటుండే ఆయన. రాహుల్ గాంధీ అది కాదు పని. చిత్తము చేసింది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు. 70 ఏళ్ళ నుంచి చేసింది ఏం లేకనే పబ్లిక్ ఇసికిపోయి ఇక్కడ మోడీ గారిని పట్టుకొని మోడీ గారు తిరుగుతుంది. ఆయన అయితే ఇంత సగం పనులు అయినాయి. కాంగ్రెస్ ఏ ఒక్క పని చేయలేకపోయింది. ఇప్పుడు చేస్తామని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దుక్కులాడుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్క అవకాశం ఇస్తే జోడో యాత్ర చేసిండు. 100 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేయరు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే పాతాలు పట్టలేగలరు కాబట్టి అతను పనులు కావు. సరే కేసీఆర్ ప్రధాని అయితే ఎట్లుంటుంది? కేసీఆర్ కాడు, సీఎం అయ్యే కష్టం ఉంది. ఆయన ప్రధాని ఏం పోతున్నాడు దాకా. నదులకే నడక నేర్పిండట, మీరు అట్లా మాట్లాడుతున్నారన్న. నేర్పిడి అన్ని ఎండిపోయినాయి. ఏడివాడ నేర్పిడి వచ్చి మధ్యలో ఆగిపోయినాయి సార్. అవి నదులకే నడక నేర్పి మధ్యలో వచ్చి ఆగిపోయినాయి. సముద్రంలోకి పోతున్నాయట నదుల నీళ్ళు, అవన్నీ అనుసంధానం చేస్తా సముద్రం పోయి మధ్యలో ఇంకిపోతే భూమిలోకి ఆయన చేసినట్లా ఉన్నాయి. బంగారు తెలంగాణ చేసిన బంగారు భారతదేశం చేస్తా అంటుండు. ఆయనతో ఏది కాదు కానీ అయితే ఏమన్నా బీజేపీ సాధ్యమవుతుంది, మోడీతోనే అవుతుంది అని మా కళ్ళ కనబడుతుంది. ఇప్పుడు అది చేసినట్టుగా ఏం చేసిన మోడీ చేసిండు పేదవాళ్ళకి అది ఇది ఇచ్చిండు చేసిండు. ముందుకు వచ్చి కనబడుతుంది కళ్ళకు. ఇప్పుడు తిన్నంగడ కాబట్టి చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ ద్వారా టీఆర్ఎస్ వల్ల మాకేం లభ్యం పొంది లేదు. ఓకే రైట్. ఒక పింఛన్ తప్ప ఇంకేం లేదు. టీఆర్ఎస్ నుంచి 2000 పింఛన్ తప్ప. నేను 4000 పింఛన్ ఇస్తున్నాడు. 4 నెలలు రూపాయి లేదు. 4000 రావట్లేదా? 4000 లేదు. ఆ 2,000 అవి వస్తున్నాయి. రైట్ అండి. ఇప్పుడు ఆటో వాళ్ళు ఏమనుకుంటారు? ఆటో వాళ్ళు 2-3 సార్లు మేము సైకిల్ చేసినాం. నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. అంటే రోజుకు 33 రూపాయలు. ఆయన రోజుకు 33 రూపాయలు అంట. ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచి అయింది కదా అని అడిగితే సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. అది అప్పుడు మాట అన్నాడు అంతే. ఎలక్షన్లో కానీ ఇచ్చింది లేదు చచ్చింది లేదు. అది రోజుకు 33 రూపాయలు పడుతుంది మాకు లెక్కేసుకుంటే. ఆటో డ్రైవర్ కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు? ఆటో డ్రైవర్ కాంగ్రెస్ గురించి అసలైన ఆటో డ్రైవర్ ఒరిజినల్గా అయితే మాత్రం కాంగ్రెస్ ఓటు అయ్యాడు. రేవంత్ రెడ్డి ముఖం చూసాను. ఎవరి ముఖం చూసి చేంజ్ చేస్తాం సార్. మాకు కుర్బై ఆదాయం ఉంటే చేస్తాం మేము. మా బతుకులు మా ఇంట్లో నాకు 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు ఇక్కడే వేపిస్తాను నేను. ఇక్కడ ఇప్పుడు నాకు నచ్చిన పార్టీకి వేపిస్తాను నేను, కాంగ్రెస్ తప్ప. కాంగ్రెస్ నా నోట్లో మట్టి కొట్టిందంటే రోజుకు 400-400 లాస్. ఇప్పుడు నేను తిరిగిన 400 రావట్లేదు ఇప్పుడు. ఎందుకని మీకు నడుస్తుంటుందేమో కదా? ఏం నడుస్తుంది? ఆర్టీసీ బస్ అంతా ఫ్రీనే. ఎప్పుడైతే జనాలు చెప్పు సగం మంది రూపాయి అంటే ఆటలు వస్తుంది. అది తిరగా పొద్దుగాల పోతే ఇప్పటిదాకా 400 లేవు. రూమ్ కిరాయి కిరాయి ఇల్లు అన్న ఇల్లు ఏమి సొంత లేదు. రెంట్ ఎంత? సొంత 3,500. చిన్న ఇంట్లో ఉంటున్నాం. ఖర్చులు బాగానే ఉంటాయి. ఖర్చులు ఇట్లా ఉంటాయి సార్ చెప్పండి. ఓకే అన్న రైట్. ఇదండి పబ్లిక్ పల్స్. ఇంకా అడుగుదాం అన్న. నమస్తే. कौन जीतेगा एमपी सिकंदराबाद में? कौन जीतेगा? किशन रेड्डी, नागेंद्र, पद्माराव किशन रेड्डी साहब आते. बहुत जबरदस्त एमएलए. बातचीत तहजीब हम यहाँ के हैं, उनसे 1 रुपया हम नहीं लिए, मगर आदमी अच्छा है. पार्टी का नाम बताने लगी किशन रेड्डी साहब बहुत बेहतरीन व्यक्ति. उनको तो कोई एमएलए नहीं है, उनको तो कोई एमपी नहीं है मेरे हद तक. और 99% उन्हें आते. మరి ముస్లిమ్స్ బీజేపీకి వేయరు అని అంటారు కదా కొందరు. మీరు వేస్తుంటారా? ముస్లిమ్స్ వేస్తారా బీజేపీకి? थोड़े लोग डालते, थोड़े लोग नहीं डालते. जैसे मैं मुसलमान हूँ, किशन रेड्डी साहब को चाहता हूँ, डालता हूँ. 1 रुपया नहीं लिया, पूछा 1 रुपया भी नहीं लिया. वो डालते 15,000 देते. मगर मैं किशन रेड्डी साहब को 1 रुपया नहीं. जीते तो काम करा सकते ऐसा बोल के हिम्मत क्या रहती. जीते साहब मेरा बच्चा है ऐसा बोल के रहता. కిషన్ రెడ్డి ఏం పనులు చేసిండు? बटे अमर अपने रोडों पे अच्छा काम करेगा. रोडा बहुत काम अच्छा करे. हर गली में पूछे, हर गरीब को पूछे. हाँ, उनका था एमएलए, उनका तो एमपी नहीं है अब यहाँ. हाँ, बातचीत तहजीब
बहुत है उनने। हाँ 99% आने की उनका ही है, 1% ऊपर वाले के हाथ में। बीजेपी पार्टी कैसा है? पार्टी कैसा नहीं मानो, पार्टी को देख के नहीं डालते, उनको देख के डालते, किसी ने सूरज को देख के डालते, पार्टी को देख के वोट डालते, किसी ने देख के वोट डालते, ऐसा बोलो। और बोलो साहब ఏమంటున్నారు? ఆయనకు చూసి పార్టీకి చూసి వేస్తలేదు ఓట్లు. కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డి మంచిగా ఉన్నారు, మంచి మనిషి ఉన్నాడు, దానికి చూసి వేస్తారు ఓటు అని చెప్తారు. అంతగానం ఏం చేసినాను, అంత మంచితనం అడగండి. क्या अच्छा काम करे? जरूर काम अच्छा करे हमारे बच्चे में, तो हमारे बच्चे में अच्छा करे, अच्छा करे, पूछे हर गरीब को, हर मुसलमान को, हर हिंदू को पूछे. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ సగం సగం ఉంది, చెప్పలేం ఎవరు వస్తారు చెప్పలేం. కాంగ్రెస్ కారు గుర్తు టీఆర్ఎస్ కేసీఆర్ రాదు, ఇక పోయింది, వాళ్ళు పోయింది, ఇక రాదు. ఇక కిషన్ రెడ్డి ఇక్కడ స్కూల్ ఏదో మంచిగా చేయించిండట, అది నిజమేనా? ఒకసారి ఇందులో అడుగు మనం. अरे वो स्कूल लगाए ना किशन, वो बता स्कूल है. हाँ किशन रेड्डी मस्जिद की किशन रेड्डी साहब का स्कूल बच्चे पढ़ना, ముస్లిమ్స్ చదువుకుంటారేమో అడగండి అన్న. उस पे मुस्लिम बच्चे पढ़ते हैं. हो बाहर आने पड़ते, मुझे नाम है किशन रेड्डी साहब का, वाक़ में हमारा हीरो है किशन रेड्डी साहब. ఏమంటున్నారంటే ఇప్పుడు కిషన్ రెడ్డికి మోసి ఓటేస్తారు, కిషన్ రెడ్డికి చూసి ఓటేస్తారు. ఓటేస్తారు, పార్టీకి చూసి అయితే ఓటేయరు అంటుడు. అర్థమైందా? అది స్కూల్లో మాత్రం ముస్లిమ్స్ చదువుకుంటారు. ముస్లిం హిందూ క్రిస్టియన్స్ అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నాయి దీంట్లో. దాంట్లో అందరూ ఉన్నారు. और बोलो జాబ్స్ వచ్చినాయేమో అడుగు ఇక్కడ స్కూల్లో చదివిన వాళ్ళకు. దీంట్లో కిషన్ రెడ్డి స్కూల్, కిషన్ రెడ్డి స్కూల్ ఉంది కదా. ఉంది. कौन पर पढ़ा जॉब आया नहीं है बोले जॉब जाए क्या, उनको क्या मालूम जी? स्कूल में पढ़े ना बच्चे क्या बेटे किशन रेड्डी स्कूल में पढ़े ना बच्चे, उन लोगों को जॉब आए नहीं आए बोल रहे हो. उसके बारे में मैं क्या बच्चे तो पढ़ रहे हैं, ये मानते मगर जा नहीं होते नहीं वाले, बच्चे जो पढ़ के निकले उन लोगों को कुछ जॉब मिले क्या? हमें होते नहीं वाले. ఓకే साहब ఓకే. मेरे दो बच्चे कितने साहब हुआ तो मेरे बच्चों को लाला क्या भी नौकरी. हाँ इसी वजह अब तक नहीं पूछा कि फर्स्ट टाइम पूछो उनको. नहीं मेरे को दिल्ली में అన్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మార్చి 13కు వచ్చే నెల మే 13కు ఎంపీ ఎవరైతే మంచిగా ఉంటుందని ఇక్కడ అనుకుంటారు సికింద్రాబాద్లో. कैसे होता है कैसे होता है? किशन रेड्डी, दानंद नागेंद्र, पद्माराव. పద్మరావు ऐसा बोल रहे कौन अपने किशन रेड्डी साहब कई को सही बोल तो उन्होंने जब नहीं थे एमपी नहीं थे एमएलए रहते वक्त में भी यहाँ पे आते थे उन्हें प्रेम नगर में, कभी भी कुछ भी ज़रूरत पड़ी तो जो ना आते थे कंपलसरी. తెలుగు మేము బోల్ తెలుగులో చెప్పడానికి రాదు, ఏమైనా అవసరం ఉంటే ఇట్లా ఫోన్ చేయగానే వచ్చేది किशन रेड्डी साहब. हाँ हाँ हमारा बच्चे लकोटिया स्कूल में पढ़े, किशन रेड्डी साहब का स्कूल है वो. ఫీజు తీసుకుంటారా? फीस कुछ भी नहीं, ఫీజు नहीं फीस नहीं, अच्छे है, जबरदस्त है. जबरदस्त स्कूल. किशन रेड्डी वो जो स्कूल ओपन करे और उन्होंने जो एमएलए रहते उसमें साथ दिए, आए करे, पब्लिक का सेवा करे, बहुत अच्छा करे. पब्लिक गवर्नमेंट स्कूल लगा. మంచిగా చదివారా? हाँ మీరు ఎవరు కొట్టేస్తారు మరి? अभी गया है वहीं कोने बोल गया उसे अपने अन्ना जो सना ముస్లిమ్స్ కొందరు బీజేపీకి వేయమంటారు కదా, वो अलग है. वो जो उन्होंने मन में रख लेते ना ऐसा नहीं डालना, उसको नहीं डालना, इसको नहीं डालना, वो अलग है. वो किशन रेड्डी साहब को डालते, दूसरे को डालते. नहीं किशन रेड्डी साहब को अपन कई को कई बोलते उनके जो कामा है कुछ भी प्रॉब्लम हुआ तो आते उन्होंने बात करते, वो सपोर्ट देते ऐसा. అన్న మీరు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు? ఎంపీ ఎలక్షన్ సికింద్రాబాద్ అది ఎనక ఉన్నది కాంగ్రెస్ లేకుంటే టీఆర్ఎస్. బీజేపీనే కిషన్ రెడ్డి, దానన్ నాగేందర్, పద్మారావు. కిషన్ రెడ్డికి కాదు, కిషన్ రెడ్డి, దానన్ నాగేందర్, नहीं भैया जान पहचान का 3 मेंबर है. पद्माराव मैं अपने आप पहचान का सिर्फ 3 आदमी है खाली.
అమ్మ నమస్తే. నమస్తే. ఇది పటేల్ నగర్ అమ్మ? పటేల్ నగర్, అంబర్పేట్. పటేల్ నగర్. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తుంది. అదే ఎలక్షన్లు అవును వస్తున్నాయి. ఇప్పుడు 3 క్యాండిడేట్ నిలబడుతారమ్మా. టీఆర్ఎస్ నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర అనుకుంటారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లలో మీకు ఎవరైతే మంచిదమ్మా? మాకైతే కిషన్ రెడ్డి వస్తాడు మా ఏరియాలో. అక్కడ మొత్తం కిషన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే ఇక్కడ జర మంచిగా చేసిండు నరేంద్ర మోడీ. కిషన్ రెడ్డి మంచిగా చేసిండు. ఇక్కడ స్కూల్ కట్టించిండు, రోడ్లు వేసిండు. ఏదైనా చెప్పినా కానీ ఎంబడే మాకు అందుబాటులో ఉంటాడు కిషన్ రెడ్డి. యూత్ మొత్తం మాది వాళ్ళదే పటేల్ నగర్లో డివిజన్. నేను బీజేపీలో కూడా కొన్ని రోజులు పదవి చేసిన, తిరిగిన బీజేపీలో కూడా గతంలో తిరిగిన. ఇప్పుడు చేతనైతలేదని వెళ్తలే కానీ మాకు బీజేపీ మంచిదంటే మాకు బీజేపీ. సారే గెలవాలి అంతే. కిషన్ రెడ్డే రావాలి మన పటేల్ నగర్. బీజేపీ 30-40 సంవత్సరాల మీద బీజేపీ పార్టీ. అవునా? నరేందర్ తెలుసా? టైగర్ నరేందర్. అప్పటి నుండి చిలకమ్మ, గోవిందగిరి, ఆనంద్ గౌడ్ వాళ్ళంతా బీజేపీ వాళ్ళం. ఈ కిషన్ రెడ్డి ఏంది ఇది స్కూల్ అనేది, ఈ టెన్నిస్ లైను, ఈ రోడ్లు, ఏది ఆపత వస్తే ఉరికొచ్చేస్తాడు అంతే. మాకు ఫోన్లు కూడా ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడేవాడు. ఇప్పుడు అక్కడ పోయిండు కాబట్టి మాట్లాడతాడు. కానీ అందుబాటులో సెంటర్ మినిస్టర్ ఫోన్ చేస్తే కూడా మాకు అందుబాటులో వస్తే మటుకు వచ్చి నిలబడి పోతాడు. అందరు నడుచుకుంటాడు. అట్లా ఏం లేదు. కిషన్ రెడ్డి అంటే ప్రాబ్లం ఎత్తి అమ్మా చెప్పమ్మా అంటాడు, చెప్పమ్మా అంటాడు. మొన్న నా పేరు సబిత. మొన్న ఇట్లా పోతుండే, ఇట్లా కూర్చున్నా పిలిచిండు నన్ను. మరి ఏందమ్మా రా అని పిలిచి మరీ మాట్లాడుతుండు. కాలువ కప్పి నెత్తిలో పువ్వులు వేసిండు. అంత సారు ప్రతి ఒక్కరిని గుర్తుపట్టాడు. ఎవరో ఆయన పని వేసిండు కాబట్టి మేము ఆయన వస్తే అంత విలువ ఇస్తాం అంతే. ఆయననే వస్తాడు కంపల్సరీ. స్కూల్ ఏడగట్టినమ్మా? స్కూల్ ఈడ కిషన్ రెడ్డి స్కూల్ పోలీస్ లైన్లో. ఎంతమంది చదువుకుంటారు దాంట్లో? ఓ మస్తు మంది చదువుతారు. అంతా లేదు 500-600 ఎక్కువనే. 3-4 వేల మంది. చాలా పెద్దది. ఆయన్నే చాలా మంచి వ్యక్తి ఆయన. ఒకటో తరగతి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? 10th వరకు ఉంది. 10th వరకు ఉంది. కానీ గరీబోళ్ళకైతే అది ఫేమస్ స్కూల్. కిషన్ రెడ్డి స్కూలే అంటారు. అది ఆ పేరు మటుకు సార్ది. అప్పుడప్పుడు వచ్చి కూడా ఈ స్కూల్లో మొత్తం కనుక్కొని పోతాడు. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి కనుక్కుంటారా? ఇన్ఫెక్షన్ చేస్తున్నాడా? కంపల్సరీ సార్లను మేడంలను అంతా చూసుకొని మొత్తం చెక్ చేసుకొని పోతాడు. మంచిగా చెప్తారా దాంట్లో సార్? చాలా మంచి ఫాస్ట్ ర్యాంక్తో పాస్ అయ్యిండ్రు. ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. అంత మంచిగా చేస్తుండే. అట్లా ఏం లేదు. దాంట్లో ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా ముస్లిం కూడా ఉండరు. ఎందుకు వాళ్ళే ఉండరు ఎక్కువ. ₹1 కూడా ఫీజు ఉండదు. గవర్నమెంట్ ₹1 ఫీజు లేదు. మంచి డెవలప్మెంట్ చేసిండు. ప్రతి ఒక్కరు కూడా చెప్తాడు. ఈ స్కూల్లో చెప్పిండ్రు మీరు మంచిగా ఉంటుంది. స్కూల్లో ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా అన్నము సరిగా లేకపోతే ఏది లేకుండా వచ్చి అరుచుకుంటాడు. కూర్చోబెట్టి రాపిస్తాడు. కూర్చోబెట్టి రాపిస్తాడు పిల్లల్ని. వాళ్ళని ఒక్కొక్కరిని ఆడతాడు అన్నట్టు. ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఎంపీ అయ్యిండ. అతనికి టైం లేదు. కానీ మమ్మల్ని అయితే ఎమ్మెల్యే వరకు అయితే మంచి సేవ చేసిండు. మహిళలకు ఏమన్నా చేసిండ? మరి మహిళలకు అదే ఇంకా పొదుపు సంఘాలు అవి ఇవి కూడా బాగానే చేసిండు. అన్ని మంచిగా బాగానే చేసిండు. శిక్షణ పెట్టిరంటారు. ఇక్కడ పెట్టిండు. ఇవి కుట్టు మిషన్, ఇవి ఐబ్రోస్ చేయడము, ఇవి లేడీస్ కి పార్లర్ అవన్నీ మంచిగా పెట్టిండు. నేర్పించి మా బస్తీలో కనీసం ఒక 50-60 మంది నేర్చుకొని మళ్ళీ పని చేసుకుంటారు. మిషన్లు కూడా ఇచ్చిండు. కుట్టు మిషన్లు అండి. కుట్టు మిషన్లు కూడా ఇచ్చిండు. బండ్లు ఇచ్చిండు. ఇట్లకెళ్ళి తిరుగుతారు వాళ్ళు. సేమ్ అదే కలర్ అన్నట్టు. బీజేపీ కలర్. పద్మారావు మాకు వాళ్ళ ఎవరో ఏమీ లేదు. అబద్ధం ఎందుకు అనాలి? పద్మారావుది ఇక్కడ ఏమీ లేదు. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ కొడుకులో పడ్డాడు.
ఆయనది కూడా ఇక్కడ ఏం లేదు. వాళ్ళు మా దగ్గర రాలేదు ఎప్పుడు. దానం నాగేంద్ర మాకు ఏందంటే సారే ఎక్కువ, ఏందంటే ఆయన అందుబాటులో ఉంటాడు మాకు. నేనున్న అమ్మ అని చెప్తాడు అంతే, పిలిస్తే పలుకుతాడు. అట్లా మంచిగా లెవెల్గా వచ్చిందంటే మన కిషన్ రెడ్డి ఒక్కడే. మీకు గర్వంగా ఉందా ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినందుకు? చాలా ఉంది, ఎందుకుండదు. మనకు పని చేసి మాట్లాడాడు. మీకు గర్వంగా అంటే గర్వం అంటే మీరు ఓటేస్తేనే కదా అయ్యిండు. మీరు ఓటేది ఫస్ట్ నరేందర్ భాయ్ సాపు మాకు అంటే మీరు ఓటేస్తేనే సెంట్రల్ మినిస్టర్ అయింది కదా. మాతో మాట్లాడుతుంటే మాకు ఎంత ఫీల్ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం అంతటికి మినిస్టర్ అయినా మీ అంబర్పేట కాదు. అవునవును తెలుసు మాకు. అంటే మాకు కూడా చాలా గ్రేట్ కదా. చాలా సార్ అంటే సార్. ఇప్పుడు మొన్న వచ్చిండు ఒకసారి, వచ్చినప్పుడు సార్ ఇక్కడ వాటర్ మేము నీళ్ళు లేకుండా పట్టుకుంటలేమంటే ఎవడని ఎంబడే ఫోన్ చేసి పిలిపించి మాట్లాడిండు, ఎంబడే మాట్లాడిండు. అట్లా నిజం, గొప్ప కాదు. కొందరు ఎమ్మెల్యేలు మరి కబ్జాలు చేసుడు, బెదిరించుడు అట్లా లేదు సార్. తను అట్లా కబ్జాలు చేసినట్టు ఎప్పుడో బాగుపడు. అట్లా లేదు. దాదాగిరి గుండాగిరి అవన్నీ లేదు. అట్లా దాదాగిరి లేదు, గుండె లేదు. అయినా మనతోని అట్లాంటివి లేవు. ఒక దేవుడు అయినా మంచిగా, ఇంకా ఆయన మంచి రావాలి అంతే. ఈసారి కూడా ఆయన వస్తాడు. కావాలి, మేము బీజేపీ తెచ్చుకుంటాం మేము. ఇప్పుడు మళ్ళా గెలిస్తే ఆయనకు మళ్ళా సెంట్రల్ మినిస్టర్ ఇస్తారా? ఎందుకు ఇయర్ ఇస్తారు? మన చేతిలో ఏముంది అది వాళ్ళకి తెలుసు. ఎందుకుండే కంపల్సరీ ఉంటాయి. 10 సీట్లకు వచ్చినాయి అనుకో, 10 మందిలో ఎవరికి ఇచ్చేది తెలియదు. మొన్ననే ఆయనకి ఇచ్చిండ్రు కదా, మాకు కూడా ఇయ్యరని ఇంకోరు కొట్లాడుతుండ్రు. మొన్న గెలిచిన వాళ్ళు చూడు రాదు, నిజామాబాద్లో గెలిచిన ఎట్లా మాట్లాడుతుండ్రు ఒక మాట, నాకు కావాలి, నేను ప్రతిదానికి నేనే ఉండాలి, అది ఇది అని అంటలేడా? మనం చూస్తున్నాం. అది మామూలే కాదు, ఏం లేదుగో. ఒకసారి నరేందర్ భాయ్ సాబు ఈడ నల్ల లైన్ పెట్టించిందే నరేందర్ భాయ్ సాబు. ఫస్ట్లా టైగర్ నరేంద్ర చేసిండు. లాస్ట్కి వస్తే ఆయనకి ఏమి ఇచ్చారు తెలుసా? ఒక్క మంత్రి పదవి ఇవ్వలే. మళ్ళీ ఆయన కాంగ్రెస్లో పోయి మంత్రి పదవి తెచ్చుకొని 5 ఏళ్ళు చేసి మళ్ళీ బీజేపీకి వచ్చినాక చనిపోయింది ఆయన. ఆయననే దేవుడు. ఎవరు? టైగర్ నరేంద్ర భాయ్ సాబే ఒకప్పుడు బీజేపీకి ఒక ఎన్నుముక్క. నువ్వు ఎవరినైనా స్టేరింగ్ ఇట్లా తిప్పుకుంటా కూడా ఇట్లా నమస్తే అనుకుంటా పోతుండే. చాలా మంచి పిల్లలు, మా చిన్న పిల్లలు వాళ్ళ డాడీకి తెలుస్తుంది. వెంకయ్య నాయుడు వస్తుండే మన దగ్గరికి. ఓ వెంకయ్య నాయుడు అయితే చిన్న పిల్లగాళ్ళకి నువ్వు ఆడుతుండే ఇట్లకెళ్ళి. అన్నిటికి తిరిగిన వెంకయ్య నాయుడు గెలుస్తాడు. ఎందుకు గెలవడు? గెలవాలనే కదా మేము అందరం వేస్తాం కదా. పటేల్ నగర్ లో కంపల్సరీ బీజేపీకి, కంపల్సరీ బీజేపీ వస్తుంది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి వస్తాడు. రావాలి కూడా. ఇదండి పబ్లిక్ పల్స్ ఇట్లా ఉంది. చూద్దాం, మళ్ళీ ఇంకా తెలుసుకుందాం. నమస్తే. అన్న, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు దేశంలో. మీ పేరేం పేరన్నా? తేజరావు పాటిల్. ఇప్పుడు ఇది పటేల్ నగర్లో ఏమనుకుంటున్నారు? సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? देखो साहब, मोदी का काम एकदम अच्छा है. रामलला का मंदिर बनाए, काशी विश्वनाथ का कॉरिडोर बनाए, इतने हर गांव में शौचालय बनाए हैं. सबको गरीबों को राशन दे रहे, सब दे रहे. 400 पार सीटा पक्का होता मोदी का. के बारे में कंफर्म है. महाराष्ट्र में तो पूरा 45 सीट आ रहा. सिकंदराबाद एमपी का एवर गेलुस्तारू? अपना सिकंदराबाद का किशन रेड्डी भी पक्का जीतते आता. 1 लाख का लीड से जीतते आता. दानम नागेंद्र, पद्माराव, टीआरएस, कांग्रेस उన్నారు కదా. पक्का अपना किशन रेड्डी आता. 100% मोदी को देख के आता है. किशन रेड्डी को रहे ऊपर, मोदी को देख के 100% अपना हैदराबाद में 8 सीटा तो पक्का आते हैं, 8-10 सीट. ఓకే అన్న, నమస్తే. నమస్తే అన్న. అన్న, ఏం పేరు? మీ పేరు? స్వామి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి అన్న. వచ్చినాయి. సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా వచ్చింది. ఎవరు గెలిస్తే బాగుంటుందన్న? దానం నాగేంద్ర ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు. కిషన్ రెడ్డి సార్ గెలిస్తే బాగుంటుంది. కిషన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన అన్ని బండి ఇచ్చిండు. ఇన్ని రోజులు సైకిల్ ఉండే 25 ఏళ్ళు తొక్కిన ఆయన చూసి అన్న బాధపడి ఇప్పించిండు. యశ్వంత్ అన్న ముందటుండి మనోడని యశ్వంత్ అన్న రాపించి కిషన్ రెడ్డి సార్ తోటి ఇప్పించినాడు. కిషన్ రెడ్డి అన్నతో యశ్వంత్ అన్న ఇప్పించినాడు. 25 ఏళ్ళు తొక్కిన కిషన్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది మాకు. అన్ని ఏర్పాట్లు అయినా కిషన్ రెడ్డి గారు ఇచ్చిందేనా? సారే ఇచ్చిండు. ఇప్పుడు మంచిగా ఉందా? చాలా బాగుంది. అల్కాగా పోతుంది. ఇంతకుముందు ఎట్లుండే?
అంతకుముందు సైకిల్ దొక్కిన ఈ చేతులు నొప్పి లేసేది, నడుము నొప్పి లేసేది, చాలా కష్టం ఉండేది. ఇప్పుడు అల్కా పోతుంది 7 కంటే అడుగు స్టార్టింగ్ చెప్పుకొని అవుతుంది. కిషన్ రెడ్డి సార్ ఇప్పించింది, యశ్వంత్ అన్న ముందటుండి ఇప్పించింది. సారే వస్తే బాగుంటుంది, కిషన్ రెడ్డి గెలిచిన బాగుంటుంది. మాకు ఆ ఏర్పాట్లు ఇంకా సాయం చేయాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి సార్ గెలవాలి. ఇంకా పబ్లిక్ ఏమనుకుంటారు సరే? మీకంటే ఇది సైకిల్ కాబట్టి ఓటేస్తారు, కానీ పబ్లిక్ ఏమనుకుంటారు? పబ్లికే కిషన్ రెడ్డి సార్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు అనుకుంటారు? పబ్లిక్ ఏమైనా చేసిండా? చేసిండు, అన్ని ఏర్పాట్లు చేసిండు. ఏం చేసిండు? మాకైతే సాయం చేసిండు, అన్ని ఏర్పాట్లు. పబ్లిక్ ఏమైనా చేసిండా? పబ్లిక్ కూడా కొంచెం చేసిండు, కానీ అట్లా ఇన్వాల్వ్ చేయలేదు. పబ్లిక్ కూడా చాలా మంది చేసుకున్నారు, చేసిండు అందరు. ఇక్కడ అంబర్పేటకి ఏమైనా చేసిండా? ఇక్కడ స్కూల్ కట్టించిండు అంటారు, నిజమన్నది? ఇక్కడ సిపిఎల్ కాడ స్కూల్ 2 స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్. పిల్లలకు కూడా ఫ్రీగానే గవర్నమెంట్ స్కూల్. వెళ్తారు అందరూ? అందరు. ఎంతమంది ఉంటారు ఒక్కో స్కూల్లో? ఉంటారు దాదాపుకి 1000 మంది దాకా ఉంటుంది. ఫుడ్ కూడా ఫ్రీ, ఫుడ్ కూడా వస్తుంది. అన్ని ఏర్పాట్లు అంట్లో బాగుంటాయి, చదువు కూడా బాగుంటుంది. అట్లా ఉండాలి, పిల్లలకు కూడా బాగుంటుంది. కిషన్ రెడ్డి సార్ కంపల్సరీ గెలవాలి ఎంపీ ఎలక్షన్. సెంట్రల్ మినిస్టర్ అవుతాడా మళ్ళీ? అవుతాడు పక్క, ఈసారి గెలవాలి. మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్? కిషన్ రెడ్డి సార్ అయితే కొంచెం. మోడీ సెంట్రల్ ప్రధాని మోడీయా రాహుల్ గాంధీ? మోడీ గెలవాలి, మోడీ కిషన్ రెడ్డి. మోడీ ఎందుకు? మోడీ కూడా ఏర్పాట్లు మంచిగా చాలా చేశాడు, చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు మాకు చేస్తుంది. మాకు కూడా జర ఇంకా చూడాలని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి సార్ మాకు కొంచెం దయచేసి మా వికలాంగుల ఏర్పాట్లు చేసి జర బాగుంటుంది అనుకుంటున్నాం. ఒక మా కష్టం ఏదైనా డబ్బా పెట్టుకోనికి, ఏదైనా చదువుకొని ఇట్లా చేయాలనుకుంటున్నాను. నేనైతే ఖాళీ ఉండే ఒక డబ్బా ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అన్న నమస్తే. నమస్తే అండి. అమ్మ, మేము పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ అన్న. అదే ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీకి, సికింద్రాబాద్ ఎంపీకి. ఇది అంబర్పేట కిందకి వస్తుంది, పటేల్ నగర్ కదా. ఈ పటేల్ నగర్లో పబ్లిక్ ఏమనుకుంటారు మరి? దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి అంటారు, టీఆర్ఎస్ నుంచేమో పద్మారావు, బీజేపీ నుంచేమో కిషన్ రెడ్డి. ఈ ముగ్గురు క్యాండిడేట్లల్లో మీకు ఎవరు అయితే మంచిగా ఉంటుంది? కిషన్ రెడ్డి మంచి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం 3 ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డికి వేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ మన తెలంగాణలో ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఉంది, 5 ఏళ్ళ దాకా ఇది పోదు. ఇప్పుడు ఓటు వేస్తే కిషన్ రెడ్డి మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఉంటాడు. ఇద్దరు ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా కిషన్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేసిండా? చేసిండు. నేను 30 ఏళ్ళ సంది చూస్తున్నా కదా, 30 ఏళ్ళ సంది చూస్తున్నా. మంచిగా చేసిండు. వస్తాడు, పోతాడు, అప్పుడప్పుడు నెలకు 15 రోజులకు, 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి వచ్చి పట్టనగరు, చెన్నారెడ్డి నగరు అంతా చూసి పోతాడు అన్నమాట. ఏమైనా పనులు చేయించిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు? చేపించిండు. ఈ స్కూల్ కట్టించిండు పట్టణ నగర్లో. మన పిల్లలు స్కూల్ కట్టించిండు. ఎంతమంది చదువుకుంటారు దాంట్లో? మా 2 పిల్లలు చదువుకుంటారా? పెద్ద స్కూలా చిన్నదా? చిన్నదే. ఎంతమంది చదువుకుంటారు మొత్తం మీ పిల్లలు గారు? అందరి పిల్లలు? ఇక అందరినీ మనం ఎందుకు చూడు, మనం వికలాంగానే ఉన్నాం. ఎప్పుడైనా ఎడ కూర్చుంటే యశ్వంత్ బీజేపీకి మంచి యశ్వంత్ కిషన్ రెడ్డి కంటే మంచి అభిమానం. మనిషి ఏ సంగతి అయినా చెప్తాడు, ఉంటాడు, పోతాడు, వస్తాడు. ఏది గింత అయినా కానీ మాకు చెప్తాడు. మొత్తం మీద కేంద్రంలో బీజేపీ ఉండాలి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంటేనే మంచిగా ఉండేది. మొత్తం ఇక కాంగ్రెస్ ఉంటే ఏం లాభం? నువ్వే ఆలోచించు, అంతనే కదా. మీరు చెప్పండి, నాకు తెలియదు. ఎందుకు మోడీ ఎందుకు ఉండాలి? ఇప్పుడు మోడీ ఏం చేసిండు? మంచి అయోధ్య రామ కట్టించిండు. కేసీఆర్ యాదగిరి గుట్ట కట్టించిండు.
అక్కడ ఆయన ఉన్నాడు, ఇక్కడ ఈయనుడు. ప్రజలు తెలుసో తెలియకనో ఓడగొట్టిండు. లెక్కగైతే కేసీఆరే ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన మెత్తే పింఛన్ పత్ర అవే 4,000 గతున్నాయి. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి 4-5 ఏళ్ళంది. ఇప్పుడు ఏం సాయం చేయలేదు. కనీసం వస్తలేదు, పోతలేదు. తోలు కలిసిరు ఇక్కడ ఎమ్మెల్యే కాళీ వెంకటేశ్వర వస్తాడా? వస్తాడు. అప్పుడప్పుడు వస్తాడు, చూస్తాడు. విజయ్ కుమార్ వస్తాడు. నాకు విజయ్ కుమార్ అయినా యశ్వంత్ అయినా ఇద్దరు ఒక్కటే తరాదులు పెట్టి తొక్కున్నట్టు. ఆయన మంచిగా మాట్లాడతాడు, ఈయన మంచిగా మాట్లాడతాడు. ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు లేకుండా మాట్లాడి ఓటేస్తారు. సరే, కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు లోక్సభలో ఇప్పుడు అందరు ఏమనుకుంటారు? పబ్లిక్ ఏమనుకుంటారు? ఇక పబ్లిక్ తరఫు నేను ఎందుకు పోతాం? మీరు ఎవరితో మాట్లాడారు? మొత్తం ఏంటంటే 2-3 అన్నారు బీజేపీ సెంటర్ వస్తే బాగుంటుంది. బీజేపీ సెంటర్ ఉంటేనే మంచిగా. రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ ఉన్నాడంటే ఇక్కడ మనకు ప్రభుత్వం ఉంది కదా తెలంగాణ. రాహుల్ గాంధీ అక్కడక్కడ ఉంటాడు, గెలుస్తాడు, కలువు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, ఇందిరాగాంధీ, నెహ్రూ ప్రధానమంత్రి అయినందు ఉన్నా. నెహ్రూ ప్రధానమంత్రి కాగానే మన పోసంపాటు ప్రాజెక్టు కట్టిండు, ఓపెనింగ్ అయింది. సరే, ఇప్పుడు కేసీఆర్ అయితే మంచిగా ఉంటుందా? కేసీఆర్ ప్రధానమంత్రి అయితే మంచిగా ఉంటుందా? ఇప్పుడు రాదు, ఇప్పుడు ఉండదు కదా. దేశం అంతా పోటీ చేస్తున్నారు. దేశం అంతా పోటీ చేస్తున్నారని గలత్ అయిపోయింది. అంతేనా? గలత్ అయింది. ఎట్లయిందంటే ఏట రాజు కూట రాజు ఆడ పంజాబ్ ఎక్కడ, మన తెలంగాణ ఎక్కడ, మహారాష్ట్ర ఇక్కడ, మనది ఇక్కడ. అక్కడ అందరికి 10 లక్షలు ఇస్తుండు. మనకు గరీబ్ వాళ్ళకు ఇక్కడ ఏమన్నా ఇస్తే ఎంత మంచిగా ఉండు. ఇప్పుడు ప్రధానమంత్రి అయితే ఇస్తా అంటుండు. అది అయినా లెక్క కానీ వేస్ట్. ప్రధాని కాదు. కేసీఆర్, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ముగ్గురిలో ఎవరు అయితే మంచిగా ఉంటారు? ఈ ముగ్గురు కేసీఆర్, అది ఈ నరేంద్ర మోడీ ఉండాలి ఇప్పుడు ప్రధాని. ఎందుకు? మంచి పని చేస్తుండగా ఆయన అయోధ్య కట్టించిండు మంచిగా. మన కేసీఆర్ యాదగిరి గుట్ట కట్టి. మొత్తం మీద నరేందర్ గెలవాలి, బీజేపీ గెలవాలి. సికింద్రాబాద్ అయినా అక్కడైనా. ఇప్పుడు ఎట్టంటే కిషన్ రెడ్డి ఏది మాట్లాడినా 10 మంది సై అంటారు. ఆయన గెలిచినా గెలవకున్నా ఉత్తగొచ్చినప్పుడు ఉన్న తోడు మాట్లాడినా కూడా ఇడికి ఎప్పుడు వస్తాడు, పోతాడు. 30 ఏళ్ళ సంది ఎరకన్నా. ఓకే, థ్యాంక్ యూ.